నెల్లూరు జిల్లా కావలిలో డిసెంబర్ 17న కాపుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. దేవరకొండ శ్రీను వాటర్ ప్లాంట్ వద్ద కాపు నేత వేముల చెన్నకేశవుల నాయుడు బ్రోచర్ని ఆవిష్కరించారు. ఈ నెల 17వ తేదీన ఏటూరి వారి కళ్యాణ మండపంలో కాపుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరుగుతుందని చెన్నకేశవుల నాయుడు చెప్పారు. కాపు కుటుంబ సభ్యులంతా హాజరై ఐక్యతని ప్రదర్శించాలని చెన్నకేశవుల నాయుడు కోరారు. ఉత్తర శివార్లో సంబంధించిన పెట్రోల్ బంకు ప్రాంతాల్లో అందరం కూడా కావలి నియోజకవర్గ కాపులందరం కూడా పెద్దలు చిన్నలు యువకులందరం కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల 17వ తేదీ కాపుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కావలి చెరువు సమీపాన ఉన్న శివాలయం గుడి పక్కన ఏటూరు వారి కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుద్ది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాపులు ఐక్యతగా ఉండడం, పార్టీలకు అతీతంగా కూడా కాపుల్లో అందరినీ కూడా ఆహ్వానించడం ముఖ్య ఉద్దేశం. కుటుంబ సమేతంగా అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని మన ఐక్యత రాగాన్ని చాటుకుందామని అందరికి కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం పేరు పేరున. కాపుల ఐక్యత రాగం మీద క్యాలెండర్ కూడా ఆవిష్కరణ జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ నెల 17 ఆదివారం పెంకుల ఫ్యాక్టరీ దగ్గర ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఉన్న కళ్యాణ మండపంలో కాపుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో ప్రతి ఒక్కరూ అక్కడ కలిసి మన ఐక్యత చాటాలని